నటుడు శివాజీ మీద కుట్ర చేసింది ఎవరు? ఎందుకంటే ఆయన ఈరోజు మహిళా కమిషన్ చైర్మన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. చాలా క్లియర్గా చెప్పారు, నా మీద ఇంత కుట్ర చేయాల్సిన అవసరం ఎందుకు అని చెప్పి ఆయన మాట్లాడారు. ఒకసారి వినండి. నా వెనకాల అంత కుట్ర చేయాల్సిన అవసరం లేదు. నాకు ఈ సినిమా కాకపోతే నేను రైతు కొడుకుని, నాకు 30 ఎకరాల పొలం ఉంది, వెళ్ళి బతుకుతా. కానీ భయపడే రకాన్ని మాత్రం ఎప్పటికీ కాదు. ఇది పొగరు కాదు, ఇది నా ఆత్మాభిమానం. యథార్థవాది, లోక విరోధి. ఎవరు కుట్ర పన్నుతున్నారు ఏంటనేది కనిపిస్తానే ఉంది. అది ఎవరు కుట్ర పన్నుతున్నారన్నది కనిపిస్తానే ఉంది, అందరూ చూస్తూనే ఉన్నారు. అంత అవసరం ఏమొచ్చింది, శివాజీ మీద అంత కుట్ర చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆయన ఎమోషనల్గా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. తెర వెనుక నడిపించింది ఎవరు మరి? ఇండస్ట్రీకి చెందినవారా లేక పొలిటికల్ మాస్టర్ మైండ్సా? మహిళా కమిషన్ సాక్షిగా శివాజీ పేల్చిన బాంబు వెనుక ఉన్నటువంటి అసలు రీజన్ ఏంటి? ఆయన వేలెత్తి చూపిస్తున్న ఆ అదృశ్య శక్తులు ఎవరు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి. నిన్నటి వరకు ఒక ఇంటర్వ్యూ వివాదంగా ఉన్నటువంటి ఈ వ్యవహారం ఇప్పుడు కుట్ర విషయం బయటికి రావడంతో, కుట్ర కోణం బయటికి రావడంతో మరింత సంచలనమై కూర్చుంది. శివాజీ మహిళలను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. హీరోయిన్ల వస్త్రధారణపై ఆయన చేసినటువంటి కామెంట్స్ అగ్గిని రాజేశాయి. కొందరు ఆయనకు మద్దతుగా నిలిచారు, కొందరేంటి చాలామంది ఆయనకి ఫుల్ సపోర్ట్ ఇచ్చేశారు. నువ్వు మాట్లాడేది కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్టు, ఆ 2 పదాల గురించి నువ్వు ఎప్పుడో క్షమాపణ చెప్పేశావు, కానీ నీ మీద కుట్ర జరుగుతోంది అని చెప్పి ఆయన అభిమానులు బహిరంగంగానే మాట్లాడుతున్న విషయం. అదే విషయం ఇప్పుడు ఈరోజు శివాజీ గారు కూడా చెప్పారు. ఈ వ్యవహారం కేవలం ఒక కామెంట్ దగ్గర ఆగకుండా శివాజీ మాట్లాడినటువంటి విషయాన్ని, శివాజీ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే స్థాయి వరకు వెళ్ళిందనమాట. తాజాగా హైదరాబాద్లోని మహిళా కమిషన్ కార్యాలయానికి హాజరైన శివాజీ తన వివరణకు లిఖితపూర్వకంగా అందజేశారు. అక్కడ బయటకు వచ్చిన తర్వాతే అసలు కథ మొదలైంది. నేను మాట్లాడిన మాటల్లో దొర్లిన కొన్ని పదాలకు ఇప్పటికీ క్షమాపణ చెప్పేశాను. నేను ఇండస్ట్రీలో జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడుతుంటే కావాలనే ఒక వర్గం నా మీద నెగిటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది అని శివాజీ సంచలనమైన ఆరోపణ చేశారు. శివాజీ మాటల ప్రకారం ఆ కుట్ర చేస్తోంది ఎవరు, అంత అవసరం ఎవరికి వచ్చిందనే చర్చ ఇప్పుడు మొదలైంది. ఎవరి వైపు వేలెత్తి చూపిస్తున్నాయనేది మిస్టరీగా మారింది. శివాజీ వేసినటువంటి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా అన్నట్లుగా ఇప్పుడు ఈ కుట్రదారులు ఎవరు అన్న దాని మీద ఇటు సినిమా వాళ్ళలో కావచ్చు, ఇటు రాజకీయంగా కావచ్చు, దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు మీడియా కూడా 2గా విడిపోయి శివాజీని మద్దతు ఇచ్చేవాళ్ళు ఆ వర్గం మీడియా మద్దతు ఇస్తోంది. అలాగే శివాజీని ట్రోల్ చేస్తూ, శివాజీ మీద విమర్శలు చేస్తూ, శివాజీ మీద ఇంకా విమర్శలు ఎక్కువయ్యే విధంగా మీడియా ఛానల్స్లో డిబేట్లు, చర్చలు, తర్వాత ఇండస్ట్రీకి సంబంధించిన శివాజీ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో, మహిళా పక్షపాతంగా అని చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో స్పెషల్గా మాట్లాడిస్తూ ఈ విధంగా కుట్ర చేసినట్టుగా కనిపిస్తోంది. సో డెఫినెట్గా శివాజీ మాటల్లో ఏంటంటే, ఈ ఇండస్ట్రీలో నేను మాట్లాడినటువంటి మాటల్ని అంతవరకే చూడకుండా రాజకీయ ఎజెండాతో కొంతమంది పనిచేశారు. కేవలం నేను ఇంతకుముందు రాజకీయంగా ఎటువైపు ఉన్నానో, సో దాన్ని వ్యతిరేకించే వర్గం ఏదైతే ఉందో, ప్రస్తుత రాజకీయ ప్రత్యర్థి వర్గం ఏదైతే ఉందో వాళ్ళు పనిగట్టుకుని వీడు దొరికాడరా, వీడు కరెక్ట్ టైంలో కరెక్ట్ విషయంలో దొరికాడరా, ఇప్పుడు వీడిని వదిలేదే లేదు అన్నట్టుగా ఇష్టారీతిన నా మీద కుట్ర చేసి మరీ మాట్లాడించారు అన్నది ఆయన వర్షన్గా కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ ఇంకా ఈ కుట్ర అనే పదం ఆయన ఉపయోగించారు కాబట్టి భవిష్యత్తులో ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అని చెప్పి చర్చ వినిపిస్తూ ఉంది. సో ఎందుకంటే ఆయన ఎప్పుడో ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఆయన ఫుల్ స్టాప్ పెట్టినా ఇది ఇంకా ప్రొలాంగ్ అవుతూనే ఉంది, ఇది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మళ్ళీ చాలామంది శివాజీ మీద వ్యతిరేకంగా మాట్లాడిస్తూ ఉన్నారు. దీని వెనకాల ఒక పెద్ద పథకమే జరిగింది, ఒక పెద్ద ప్రణాళిక వేసి శివాజీని ఇరికించడానికి, ఇంకా బ్యాడ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది ఆయన ఉద్దేశంగా కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఇప్పటికైనా ఈ ఈ ఈ వివాదం అనేది ఆగుతుందా, ఫుల్ స్టాప్ పడుతుందా లేదో కనిపించట్లా. ఎందుకంటే ఆయన ఈరోజు నేను సలహాలు ఇవ్వటమే నేను చేసిన పెద్ద తప్పు, నేను మాట్లాడిన 2 పదాలు కూడా క్షమాపణ చెప్పేశాను, మహిళా కమిషన్ కూడా అదే చెప్పేశాను, కానీ ఇప్పటికీ ఈరోజు కూడా కుట్ర అనేది కంటిన్యూ అవుతోంది శివాజీ మీద. కానీ నేను ఎక్కడా భయపడను, వెనక్కి తగ్గను, నేను ఒక రైతు బిడ్డని, నాకున్న 30 ఎకరాలు హ్యాపీగా నేను వెళ్ళిపోయి సాగు చేసుకుంటాను, నాకు అవసరమే లేదు, కానీ నేను అన్న మాటలకి కట్టుబడి ఉన్నా ఇప్పటికీ. కానీ ఆ 2 పదాలు తప్పించి నేను ఏదైతే మహిళలు
నిండుగా ఉంటేనే అందంగా ఉంటారు, పద్ధతిగా ఉంటేనే గౌరవం ఉంటుందని చెప్పి ఏదైతే మాట్లాడానో దానికి ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నాను. కానీ నా మీద ఇంకా కుట్ర జరుగుతోంది అని చెప్పి ఆయన మరొకసారి స్పష్టంగా చెప్పిన పరిస్థితి. అంటే రాజకీయంగా కూడా పడనటువంటి వ్యక్తులు ఇందులోకి చొరబడి ఆయన్ని నెగిటివ్ చేశారన్నది శివాజీ గారి వర్షన్గా చాలా స్పష్టంగా అనిపిస్తుంది. డెఫినెట్గా ఈ వీడియో చూసిన తర్వాత మహిళా కమిషన్తో ఆయన చర్చ అయిపోయిన తర్వాత మహిళా కమిషన్కి వివరణ ఇవ్వటం పూర్తయిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏవైతే కుట్ర చేశారని చెప్పి మాట్లాడారో దీని మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.